Hi, welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మధుర మమకారం సెగ్మెంట్ లో వంటలు చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండ్ పిల్లలిద్దరు కూడా రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమల్లో రాజుగా చేయబోతున్న టేస్టీ రెసిపీ ఏంటో చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో కమ్మకమ్మటి కూర చేస్తున్నాను. ఓకే. కొబ్బరి మునక్కాడ కూర. సో పచ్చి కొబ్బరి యూస్ చేస్తారు. పచ్చి కొబ్బరి పేస్ట్ అలాగే కొబ్బరి పాలు కూడా యూజ్ చేస్తున్నాం. ఓ, ఆ కొబ్బరి పాలు ప్లస్ కొబ్బరి ఉంటుంది కాబట్టి కొంచెం కమ్మగా అనేది ఎక్కువగా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే ఓకే. మరి కొబ్బరి మునక్కాడ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి మునక్కాడ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో చాలా సింపుల్ గా అయిపోతుందా? సింపుల్ గానే అయిపోతుంది. ఎందుకంటే ముందుగా నేను మునక్కాడలు కొంచెం ఉడికించి పెట్టేశాను. సో హాఫ్ బాయిల్ చేసి పెట్టేశాను. సో పోపు ఇది తప్పితే మనకి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అంటే ఉల్లిపాయ ఇంకా టొమాటో ఇట్లాంటిది ఏం అక్కర్లేదు. ఏం అక్కర్లేదండి. సో ఇలా కొంచెం ప్లేన్ గా చేసుకుంటే బాగుంటుంది నార్మల్ గా. ఓకే. సో ఈ కొబ్బరితో మనకి ఇలాగే సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. సో కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఎస్ అండి. నైస్. ఇది కాంబినేషన్ ఇట్లా రోటీలో బాగుంటుందా రాజు గారు? రైస్ తో బాగుంటుంది. అంటే మరి కమ్మగా ఉంటే కొంచెం చప్పగా ఏమన్నా అలా కూడా కొద్ది మందికి ఇష్టం ఉంటుంది. ఓకే. కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో ఎండమిరపకాయలు, సో పోపు కొంచెం దీంట్లో బాగా పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది దానికి గ్రేవీకి వచ్చేస్తుంది. సో దీంట్లోనే పోపు దినుసులు, సో జీలకర్ర ఆవాలు సరిపోతాయండి. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో నెక్స్ట్ ఏంటంటే పచ్చి కొబ్బరి పేస్ట్, అలాగే దీంతో పాటుగా సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. సో ఇది కొంచెం వేగితే మనం మునక్కాడలు యాడ్ చేసుకోవచ్చండి. ఓకే రాజు గారు. సో మనం చిక్కా చూసేస్తాం అయితే. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిక్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బ్లాక్ టీ డికాషన్ కొద్దిగా తీసుకుని ముఖానికి, మెడకి, చేతులకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఆరనిచ్చి దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి సహజ సిద్ధమైన పోషణ అందిస్తాయి. చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? అలా వేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న మునక్కాడలు, అలాగే కొబ్బరి పాలండి. సో ఇవి కొంచెం చిక్కగానే తీసుకోవాలమా? ఎస్. సో ఇంట్లో కొంచెం కష్టం అనిపిస్తే మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతున్నాయి ప్యాకెట్స్ కొబ్బరి పాలు. ఓకే. అది తెచ్చేసుకున్నా మనం చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది ప్లెయిన్ రైస్ కంటే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ కి అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. జీరా రైస్ లాంటి వాటికి. ఎందుకంటే మామూలుగా ఉట్టన్నం మనకి అన్నం కూడా చాలా స్వీట్ గానే ఉంటుంది కదా. కొంచెం జీరా రైస్ కి కానీ లేకపోతే మామూలు ఇప్పుడు బగారా రైస్ లాంటివి చేసుకున్నా కూడా లైట్ మసాలా వేసి షాజీరాతో కూడా కొంచెం లేదా జింజర్ రైస్ అలా చేసుకుంటూ ఉంటారు. అవునవును. సో అలాంటి వాటి కాంబినేషన్ లోనే తీసుకోవచ్చు. బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? ఈ పాలు వేసిన తర్వాత కొంచెం మనకి ఈ ముక్కలు ఆ పాలలో మగ్గితే వాటి లోపల కూడా అంటే కట్ చేసాం కదా ముక్కలు, సో ఆ లోపల వరకు బాగా ఈ గ్రేవీ కూడా వెళ్ళిపోతుంది. సో దీంట్లో కొంచెం జీలకర్ర పడింది,
ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇది మునక్కాడతో కాకుండా ఇంకా ఏ కూరగాయలతో చేసుకోవచ్చు రాజు గారు? ఆలుతో చేసుకోవచ్చు, బీన్స్తో చేసుకోవచ్చు, గోబీతో కూడా చేసుకోవచ్చు, కందతో కూడా ట్రై చేసుకోవచ్చు. కందతో కూడా బాగానే వస్తుంది. ఓకే ఓకే, సో రెడీ అండి. కొబ్బరి మునక్కాడ కూర రెడీ. ఓకే, మరి కొబ్బరి మునక్కాడ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి మునక్కాడ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడలు వేసి పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి మునక్కాడ కూర రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. ఇది యాక్చువల్గా ఉట్టుకో తింటే బాగుంటుంది. అలాగే ఎందుకంటే కొంచెం గ్రేవీ తింటూ మధ్య మధ్యలో మునక్కాడలు నంచుకోవడానికి బాగుంది. యూజువల్ గా మనం కొబ్బరి పచ్చడి చేసుకుంటే ఆ కొబ్బరి ఫీల్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ టైప్ లో ఉంది. అడిషనల్ గా మునక్కాడ ఫ్లేవర్ దీంట్లో యాడ్ అయింది. ఆ పోపు అనేది కూడా బాగా తెలుస్తుంది. మిరపకాయలు కానీ అవన్నీ వేసుకున్నది బాగా తెలుస్తుంది గ్రేవీలో. సో చాలా టేస్టీగా ఉంది. అంటే ఇప్పుడు ఇది చూస్తే నాకు ఏం ఐడియా వస్తుందంటే ఇలా ఒక మునక్కాడ చారు లాగా కూడా పెట్టుకోవచ్చేమోనని. కొంచెం పాలు అది యూస్ చేసి కొంచెం ఎక్కువగా కొంచెం లైట్ పులుపు యాడ్ గ్రేవీ టైప్ లో చేసుకోవచ్చండి. కొంచెం చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే కొత్త కొత్త డిష్లు అలా పుట్టుకొస్తూ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు ఏదైనా మసాలా రైస్లే కాదు, అంటే జీరా రైస్ కాకుండా ప్లేన్ రైస్ లో కూడా కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటే చాలా సూపర్ గా ఉంటుంది. అంటే సైడ్ లో నంచుకోవడానికి కొంచెం మనకు మునక్కాడలు ఇవి కూడా ఉన్నాయి కదా, సో ఆ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు అంటే ప్లేన్ రైస్ తో. సో ఎక్కువ స్పైసీగా ఇష్టపడని వాళ్ళకి ఇట్లా కమ్మటి కూరలు నచ్చుతాయి కదా, అలాంటి వాళ్ళకి హ్యాపీగా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చుతుంది కూడా ఈ డిష్, ఎందుకంటే ప్లెయిన్ గా చేసాం కదా. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఏ విటమిన్ ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చిన్నపిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళలో జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఇందులో ఉన్న బీటా కెరోటిన్ వల్ల చర్మ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.